ఒక ఇంగ్లీష్ కథ ఉంది. ఆ ఇంగ్లీష్ కథ చిన్నపిల్లల కోసం తయారు చేసింది. అంటే అమెరికా లాంటి పాశ్చాత్య దేశాల్లో చిన్నపిల్లల పాఠ్య పుస్తకాల్లో ఉండేటువంటి ఇంగ్లీష్ కథలో ఏముందో తెలుసా? ఒక పెన్సిల్ ఉంది, ఒక ఎరేజర్ ఉంది, అంటే రబ్బరు. ఈ పెన్సిల్ రబ్బర్తో మాట్లాడుతుందట. నేను చాలా తప్పులు చేస్తాను, తప్పులు చేయడం నాకు వచ్చి తప్ప వాటిని దిద్దుకోవడం నాకు రాదు. పేపర్ మొత్తం తప్పులతో నిండిపోద్ది. అప్పుడు నేను ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో వెర్రి చూపులు చూస్తూ ఉంటాను. వాటిని మార్చేసే శక్తి నాకు లేదు. పోనీ అక్కడ తిరిగి రాసేద్దామంటే ఆల్రెడీ ఖాళీని నేను ఏం చేశాను, పూరించేశాను. ఇప్పుడు నాకు ఖాళీ కూడా లేదు, అంటే ఇప్పుడు నాకు అవకాశం కూడా లేదు. నాకు ఏ దిక్కు కనబడక మరో పెన్సిల్ సహకారం కోరదామా అంటే ఇంకో పెన్సిల్ వచ్చి పెన్సిల్కి ఏం సాయం చేయగలదు? ఏం సాయం చేయలేదు. సాయం చేయగలదా? సో నాకు మరో పెన్సిల్ సహకారం అవసరం లేదు. ఇప్పుడు నేనేం చేయలేను, నిస్సహాయ పరిస్థితి. ఇప్పుడు దాని మీద అది ఆధారపడింది అనుకోండి, ఏం చేయగలదు? ఏమీ చేయలేదు. పెన్సిల్ తన మీద తను ఆధారపడి రాసింది నేనే, గీసింది నేనే, నింపింది నేనే, సో ఏదోటి చేస్తా అని అంటే ఏం చేస్తావు? రాసుకుంటూ వెళ్ళిపోయి వెనక్కి తిరిగి చూసుకుంటే నేను రాసింది తప్పు, నేను రాసింది మొత్తం తప్పు, అంటే నేను జీవించిన జీవితం మొత్తం తప్పు. ఇప్పుడు ఇది పరిష్కారం లేని ప్రశ్న. ఎందుకంటే ఆల్రెడీ చాలా దూరం వచ్చేసాను ప్రయాణం చేసుకుంటూ చాలా దూరం వచ్చేసి ఇక వెనక్కి తిరిగి చూసి కొత్త పేజీలోకి వెళ్ళిపోతానంటే మరి పాత పేజీ పరిస్థితి ఏంటి? అది నీ పుస్తకమే. సో నీ పుస్తకంలో తప్పు జరిగిపోయింది. ఆల్రెడీ నీ జీవితంలో ఏం జరిగిపోయింది? తప్పు జరిగిపోయింది. ఒడిదుడుకులు వచ్చేసాయి, ఇబ్బందులు వచ్చేసాయి, కష్టాలు వచ్చేసాయి, సమస్యలు వచ్చేసాయి. ఇవన్నీ వచ్చేసిన తర్వాత నీ స్వయంకృతాపరాధం కూడా చాలా ఉంది. నీ చేతులతో నువ్వు చేసిన తప్పు చాలా ఉంది నీ జీవితంలో. వాటిని దిద్దుకోవటం నీకు తెలియలా. సో ఇదంతా అయిపోయిన తర్వాత నిశ్చేష్టమైన పరిస్థితుల్లో నిలబడి చూస్తున్నప్పుడు ఎరేజర్ వచ్చింది. వచ్చి పెన్సిల్ ఏదైతే రాసుకుంటూ ఒక పేపర్ని నింపుకుంటూ వెళ్ళిపోయిందో ఆ మొత్తాన్ని చెరిపేసింది. ఎలా చెరిపిందో తెలుసా? తన శరీరాన్ని కూడా త్యాగం చేస్తూ. ఇప్పుడు ఎరేజర్ ఏదైతే ఉందో అది పెన్సిల్ తప్పుల్ని చెరిపేటప్పుడు ఎరేజర్ క్రమక్రమంగా ఏమైపోద్ది? చిన్నదైపోద్ది. ఆ రబ్బరు క్రమక్రమంగా అరిగిపోయి చిన్నదైపోద్ది. అప్పుడు ఈ పెన్సిల్ అడుగుతుంది ఎరేజర్ని, నేను చేసిన తప్పుల్ని క్షమించడానికి, నేను చేసిన తప్పుల్ని కడగటానికి, నేను చేసిన తప్పుల్ని దిద్దటానికి, నాకు మరో కొత్త అవకాశం ఇవ్వటానికి, మళ్ళీ కొత్తగా నా జీవితాన్ని రాసుకునే అవకాశం ఇవ్వటానికి నువ్వెందుకు ఇలా నీ శరీరాన్ని అరగొట్టేసుకుంటున్నావు? నువ్వెందుకు ఇలా నీ శరీరాన్ని నలగొట్టేసుకుంటున్నావు? ముక్కముక్కలు అయిపోతున్నావు ఎందుకు? నా కోసం ఎందుకు అలా తరిగిపోతున్నావు? నా కోసం ఎందుకు అలా కరిగిపోతున్నావు? నా కోసం ఎందుకు అలా అయిపోతున్నావు అని అడిగితే రేజర్ చెప్పినటువంటి సమాధానం, అసలు నేను సృష్టించబడిందే నీ కోసం, నీ తప్పు దిద్దడం కోసం. అసలు నేనున్నదే నీ తప్పులు దిద్ది నీకు మరో అవకాశాన్ని ఇవ్వటం కోసం. దానికోసం ఆ క్రమంలో నేను ఎంత అరిగిపోయినా పర్వాలేదు, నేను ఎంత కరిగిపోయినా పర్వాలేదు. దీన్నే త్యాగం అంటారు. ఈ పాఠంలోని సారాంశం ఏంటంటే పిల్లలకి త్యాగనిరతి నేర్పించడం అని. కానీ అక్కడ మనకు కనబడే అసలు సిసలైన అర్థం ఏంటో తెలుసా? దైవ సంబంధమైన వారముగా, బైబిల్ గ్రంథాన్ని ఎరిగిన వారముగా అసలు సిసలైన అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు మానవాళి కొరకు ముందే నియమింపబడిన వారు. ఇది అందరూ ఒప్పుకోవాల్సినటువంటి సత్యం. ప్రతి మానవుడు తప్పు చేస్తాడు, అంటే ప్రతి పెన్సిల్ కూడా తప్పు చేస్తుంది. సో ప్రతి మానవుడు తన జీవితంలోని పేజీల్లో ఏవేవో తప్పు రాతలు రాసుకుంటూ వెళ్ళిపోతాడు. ఇక్కడ ఎవరూ దానికి అతీతులు కారు. అందరి జీవితాల్లో ఏముంటాయి? మిస్టేక్స్ ఉంటాయి. మనం చేసిన తప్పుల కోసం తన జీవితాన్నే సమర్పించిన మహానుభావుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు. పాపక్షమాపణ అంటే అదే. మనం పేజీని పాడు చేసిన తర్వాత అందులో ఉన్నవన్నీ తన శరీరంతో చెరిపేసి దానికోసం తన శరీరాన్ని అరగదీసుకుని ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త పేజీ నీకు ఇచ్చి ఇందులో కొత్తగా రాసుకో
ఇక మీదట ఈ పేజీని పాడు చేసుకోకు, నీ పాపములన్నీ క్షమింపబడి ఉన్నవి, అవి బొత్తిగా మరువబడి ఉన్నవి, మరిక ఎన్నడూ వాటిని జ్ఞాపకం చేసుకొనను, నేను మిమ్మల్ని క్షమించేశాను అన్నాడు.